కల్తీ నెయ్యి వ్యవహారంలో 7 అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది సర్కార్. ఫ్యాక్టరీస్, బాయిలర్స్ ఉద్యోగులపై చర్యలకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ వైష్ణవి డైరీకి అనుమతులు, తనిఖీల్లో లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఫ్యాక్టరీస్, బాయిలర్స్ విభాగానికి చెందిన విశ్రాంత డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కర్రి పరమేశ్వరరావు సహా 7 క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. 10 రోజుల్లోపు లిఖిత పూర్వక సమాధానం సమర్పించాలని ఆదేశించింది. గడువులోపు స్పందించకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని సర్కార్ స్పష్టం చేసింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ సింధు, మొత్తం మీద ఏదైతే వైష్ణవి డైరీ అంటే ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినటువంటి వైష్ణవి డైరీకి సంబంధించి ఆ డైరీ నుంచి ఏదైతే ఈ డైరీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఫ్యాక్టరీలు ఏదైతే బాయిలర్స్కి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్లు అంటే పూర్తి స్థాయిలో చెకింగ్ చేసేటువంటి ఈ ఇన్స్పెక్టర్లు పూర్తిగా లంచాలు ఏదైతే ఆ వైష్ణవి డైరీ నుంచి తీసుకుని ఆ పర్మిషన్లు అయితే ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి వారిపై పూర్తిగా చర్యలకు ఏదైతే సిద్ధమైంది ప్రభుత్వం. ముఖ్యంగా దీనికి సంబంధించి కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరి బాబు దీనిపై ఇప్పటికే 7 మీద అభియోగాలు ఏదైతే పూర్తి స్థాయిలో వారికి నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఏదైతే విశ్రాంత ఉద్యోగిగా ఉన్నటువంటి కర్రి పరమేశ్వరరావు, అలాగే మిగతా 6 అంటే మొత్తం 7 మంది దీనికి సంబంధించిన వాళ్ళు. ఈ 7 మందికి సంబంధించి వారిని ఏదైతే 10 రోజుల్లోపు లిఖితపూర్వకంగా మాకు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించాలి, లేకపోతే తదుపరి చర్యలు చేపడతామని చెప్పేసి ఏదైతే ఆ కార్యదర్శి తెలిపారు. ముఖ్యంగా వీరిలో చూసుకున్నట్టయితే శివశంకర్ రెడ్డి, రమేష్ బాబు, సత్యనారాయణ, నరసింహారాజు, సుష్మా, రాంబాబు వీళ్ళంతా ఉన్నట్లయితే తెలిసింది. ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే ఈ డైరీ ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే వైష్ణవి డైరీ తనిఖీలు అంటే ముఖ్యంగా సిట్టు దర్యాప్తులో భాగంగా ఆ వైష్ణవి డైరీలో పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఒక డైరీ దొరికిన పరిస్థితి. ఆ డైరీలో పూర్తిగా వీళ్ళకి ఎంత లంచాలు ఇచ్చారు, ఎన్ని అంటే నెల ఎవరెవరికి డబ్బులు ఎవరెవరి అకౌంట్లో వేశారు, ఎంతెంత డబ్బు వీళ్ళ ఖర్చు పెట్టారు అనేది పూర్తిగా అందులో ఆ బుక్ దొరకడం, ప్రధానంగా ఎవరెవరి పేర్లు ఉన్నాయనేది పూర్తిగా ఇటు కార్యదర్శికి అందించడంతోనే ఈ 7 మందికి ఏదైతే పూర్తిగా నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా పూర్తి స్థాయిలో బాయిలర్స్ కావచ్చు, ఫ్యాక్టరీకి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర నివేదిక అంటే పూర్తి స్థాయిలో చెకింగ్ చేసిన తర్వాతే ఏదైతే ఈ పర్మిషన్ ఇవ్వాలి. కానీ లంచాలు తీసుకొని ఏదైతే వైష్ణవి డైరీకి పర్మిషన్ ఇవ్వడంతోనే అది నెయ్యి టెండర్లలో వైష్ణవి డైరీ ఈజీగా పాల్గొనడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ కల్తీ ఏదైతే ఉపయోగించి ఈ లడ్డు నెయ్యికి సంబంధించి పూర్తి స్థాయిలో కల్తీ నిర్వహించిన పరిస్థితి. అంటే ఈ కల్తీ సప్లై చేయగలిగిందంటే కేవలం ఇక్కడ పనిచేసినటువంటి అధికారుల అండతోనే పూర్తిగా ఆ డైరీలు అంటే ఏదైతే ఈ వైష్ణవి డైరీ కావచ్చు, ముఖ్యంగా మిగతా డైరీలు కూడా వారి అండదండలతోనే వీళ్ళంతా వ్యతిరేకిపోయారని చెప్పేసి పూర్తిగా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి సిట్టు మొదటి నుంచి చెప్తూ వచ్చింది. ఎందుకంటే డైరీలే కాదు, ఆ డైరీలకి సహకరించినటువంటి అధికారులు కూడా చాలా వరకు ఉన్నారు. ముఖ్యంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇటు చిత్తూరు జిల్లాకు సంబంధించి కావచ్చు, తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లా, ఇటు విజయవాడ, ఏలూరు, ఇటు అన్ని జిల్లాల నుంచి సంబంధించినటువంటి ఈ బాయిలర్స్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్లే కీలకంగా వ్యవహరించారని చెప్పేసి ఇప్పటికే తెలిసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి సిట్టు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దీని పూర్తిగా ప్రభుత్వానికి అప్పచెప్పింది. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలకు మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. ఇదే కాకుండా ముఖ్యంగా టీటీడీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా కొంతమంది పేర్లు కూడా అక్కడ పూర్తిగా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వైష్ణవి డైరీకి సంబంధించి ఎవరెవరికి అంటే టీటీడీలో ఉన్నటువంటి ముఖ్య అధికారులే కాకుండా టీటీడీ పెద్దలు, అప్పట్లో టీటీడీ పెద్దలు ఎవరెవరు ఉన్నారో వారందరికీ కూడా వైష్ణవి డైరీ నుంచి పూర్తిగా లంచాలు ఏదైతే చేరినట్టయితే ఆ డైరీలో తెలిసినట్టుంది. కానీ దాని గురించి ఇంకా ఎటువంటి ఇది బయట పెట్టిన పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా మొదట అక్కడ ఉన్నటువంటి అధికారులను మాత్రమే వాళ్ళ పేర్లు మాత్రమే బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. మిగతా వాళ్ళ పేర్లు మరి 2 రోజుల్లో పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం ఉంది. కానీ దీనికి సంబంధించి 10 రోజుల్లోపు వీళ్ళు లిఖితపూర్వకంగా అంటే వాళ్ళు ఏం చేశారు, పూర్తిగా వాళ్ళ సమాధానం అంటే ఇది నిజంగా తీసుకున్నారా లేదా అనేది పూర్తిగా ఏ విధంగా వాళ్ళకి లైసెన్సులు మీరు ఇచ్చారు, ముఖ్యంగా ఏ విధంగా వాళ్ళకి అవకాశం ఇచ్చారు, పూర్తిగా
చెకింగ్ చేయకుండానే ఏ విధంగా మీరు ఆధారాలు లేకుండానే ఎలా అలో చేశారు అని చెప్పి దాని మీద పూర్తిగా లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని కార్యదర్శి అడిగిన నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే వారిపై చర్యలు చేపట్టడం ఒకవైపు అయితే పూర్తిగా వారి గురించి సోదాలు కూడా జరుగుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. సింధు. థ్యాంక్ యూ సునీల్.